నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. నిజంగా ఈ విషయాలు తప్పకుండా ఆలోచించు. నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయి. తప్పకుండా నీ జీవితంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది మాత్రం లోకం తీరు. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసెలలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. అది మర్చిపోకు. కాబట్టి భయపడడం మానేయి, ఏడవడం మానేయి. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. అంటే ధైర్యానికి అంత శక్తి ఉందని నువ్వు గ్రహించినప్పుడే నీ బ్రతుకు ధైర్యంగా ముందుకు సాగుతుంది. కాబట్టి భయపడడం అనేది మానేయాలి. భయంతో ఏ పని చేయలేం, దేన్ని ఆలోచించలేం, ఏది కూడా సాగదు ముందుకు. కాబట్టి భయం అనేది ముందుగా తీసే. గెలుపుతో సావాసంతో చేయండి, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఓటమితో ప్రేమలో పడండి. ఎందుకంటే ఎన్నిసార్లు పడినా కొత్తవి నీకు నేర్పుతూ నిన్ను విజయం ముంగిట వాలేలా చేస్తుంది. కాబట్టి ఓటమితో ప్రేమతో ఉండండి. ఎన్నో నేర్చుకోవచ్చు, కొత్త విషయాలను మనం గ్రహించవచ్చు. ఆ ఓటమి మనకి ఎదురు దెబ్బల్ని ఇస్తుంది. కాబట్టి ఆ ఓటమి మనల్ని మళ్ళీ విజయానికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఓటమి నేర్పినటువంటి పాఠాలే మనకు విజయానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఎంత కొత్తవైనా అవి తెలుసుకుంటూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు కష్టం వచ్చినా ఓర్పుతోనే భరించండి. తప్పకుండా విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. సంపాదన ముఖ్యమే, కానీ డబ్బు ఒకటే మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. అందరితో ఉండాలి, అందరితో సంతోషాన్ని పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలంటే మనుషులు ఉండాలి, మనిషితో బంధాలు ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు ఒకటే అనుకుంటూ ఉంటున్నాం, కానీ మనిషితో బంధాలను దూరం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆనందంగా ఉండలేము అన్న విషయాన్ని అందరము గ్రహించాలి. అందరం కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. అదే ఆనందం. సూర్యుడు పగలే దారి చూపగలడు, కానీ మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం చీకటిలోనూ కూడా దారి చూపిస్తుంది. అంటే అంత ధైర్యాన్ని ఇస్తుంది మన యొక్క నమ్మకం, మనం పైన మనకు ఉన్నటువంటి నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ఏమంటారంటే, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత ఇతరులను ప్రేమించడం నేర్చుకో. కాబట్టి నిన్ను నీవు ప్రేమించుకున్నప్పుడు తప్పకుండా విజయాన్ని సాధించగల నమ్మకం, ఆత్మవిశ్వాసం నీలో ఉంటుంది. ఆత్మవిశ్వాసమే నీకు అన్ని వైపులా నడవడం నేర్పిస్తుంది, ఓర్పును నేర్పిస్తుంది, విజయం ఎక్కడుందో చూపిస్తుంది.